అందరికీ నమస్కారం. ఈనాటి కథ త్రాహి. రచన సింహప్రసాద్. పఠనం క్రాంతి చలంకురి. ఈ త్రాహి కథ 2013 సెప్టెంబర్ 7న ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురింపబడింది. వినండి. త్రాహి కథ. విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకునొచ్చి ఆలయ ప్రాంగణంలో చతికిలబడ్డాను. నువ్వు ప్రకాశానివి కదూ? నా పక్కన కూర్చున్న అతను నా ముఖంలోకి చూస్తూ అడిగాడు. నల్లగా, లావుగా, నా వయస్సే ఉన్న అతని వంక తేరపారి చూశాను. అతడి నవ్వు పట్టించింది. ఒరే మాధవా, నువ్వా? ఎన్నేళ్లైపోయిందిరా మనం కలిసి? సిటీలోనే ఉంటున్నావా? తన ట్రేడ్ మార్క్ నవ్వు నవ్వి, ఉద్యోగం సద్యోగం, పెళ్ళాం బిడ్డలు అంతా అక్కడే. నువ్వెక్కడ సెటిల్ అయ్యావు? మీ అమ్మగారు నాన్నగారు బావున్నారా? ఆప్యాయంగా ఆరా తీశాడు. నాన్న లేరు, అమ్మ తమ్ముడి దగ్గర ఉంటుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో జాబ్ చేస్తున్నాను. నాకు ఒక అబ్బాయి. నీకు? అమ్మాయిలు లేరా? ఊహూ, ఒక్కరితోనే కట్ చేసేశాం. ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం, చదివించడం చాలా కష్టమైన పని, ఖర్చుతో కూడిన పని. అది సరికాదురా. ప్రతివారికి ఒక అమ్మాయైనా ఉండాలి. వాళ్ళు చూపించే ఆప్యాయత, అనురాగం అపురూపమైనవనుకో. ఒక్క మాటలో చెప్పాలంటే మన తల్లి రెండో జన్మే మన కూతురు. నెక్స్ట్ జన్మకి గుర్తుపెట్టుకుంటానులే గాని నీకెందరో పిల్లలు? అంతా సెటిల్ అయినట్లేనా? 2 అబ్బాయిలు, ఒక అమ్మాయి. అమ్మాయి BSc నర్సింగ్ పాస్ అయి ఉస్మానియాలో చేస్తోంది. పెద్దోడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, చిన్నోడు సెకండ్ ఇయర్ బీటెక్. మావాడు అమెరికాలో ఉన్నాడు. కించిత్తు గర్వంగా చెప్పాను. ఒక్కరే సంతానమైతే వాళ్ళని ఎన్ని ఎత్తులకు తీసుకెళ్లొచ్చో చెప్పాలనిపించింది గాని అది సమయం కాదని ఊరుకున్నాను. ఏం పని మీద వచ్చావేంటి? అడిగాను. వచ్చే ఆదివారం మా అమ్మాయి పెళ్ళి. శుభలేఖని అమ్మవారి పాదాల దగ్గర పెడదామని వచ్చాను. పెళ్ళికి నువ్వు, మరదలు తప్పకుండా రావాలరా. అడ్రస్ గుర్తుందిగా? మలక్పేటలో అదే ఇంట్లో ఉంటున్నాం. నీ ఫోన్ నెంబర్ చెప్పు. చెప్పి సందేహంగా చూస్తూ, ఇప్పుడు ముహూర్తాలున్నాయా? అడిగాను. మాట మనస్సు మంచివైతే అంతా మంచిదే, నవ్వాడు. యమాశ్చర్యంగా చూశాను. కాలేజీ రోజుల్లో వీర హిందువునని అంటూ తొడగొట్టి మీసం మెలితిప్పేవాడివి గుర్తుందా? అప్పుడప్పుడు మీ సంఘ మీటింగులకి బలవంతాన నన్ను కూడా లాక్కుపోయేవాడివి. అలాంటి నీ నోట ఇలాంటి మాటలు? మందహాసం చేశాడు. అది సెలయేరు లాంటి యవ్వనం, ఇది నిశ్చల నది లాంటి నడి వయస్సు. చాలా మారిపోయావురా. తన ప్రత్యేకమైన నవ్వు నవ్వి లేచాడు. షేక్ హ్యాండ్ ఇస్తూ, మా అమ్మాయి పెళ్లికి మీరిద్దరూ వస్తున్నారు అన్నాడు. ప్రక్క ఇళ్లలో 10 ఏళ్లు కలిసి ఉన్నాం. ఎందుకు రాను చెప్పు? రేపే ట్రైన్కి రిజర్వేషన్ చేయించుకుంటాను. చాలా సంతోషంగా ఉందిరా. నిన్ను మళ్ళీ కలుస్తాననుకోలేదు. అంతా దుర్గమ్మ తల్లి దయ. గుడివైపు తిరిగి కళ్ళు మూసుకుని దండం పెట్టుకున్నాడు. వీడికి భక్తి బాగా ముదిరినట్టుంది. అప్పట్లో తెలుగు నాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది, డ్రైనేజు స్కీము లేక డేంజరుగా మారుతోంది అంటూ ఏడిపించేవాణ్ణి. అన్నట్టు ఆ కవిత రాసిన కవి తర్వాత భక్తి మార్గంలో పడినట్టున్నాడు.
ఉత్తినే ప్రామిస్ చేశాను గాని మాధవ్ కూతురి పెళ్లికి వెళ్ళాలనే ఆలోచనేమీ చేయలేదు. అప్పుడెప్పుడో కలిసి ఉన్నాం, చదువుకున్నాం, మధ్యలో 25 ఏళ్ల గ్యాప్. ఇప్పుడు మళ్ళీ ఆ అనుబంధాన్ని పునరుద్ధరించుకోవడానికి హైదరాబాద్కెళ్ళడం శుద్ధ దండగా. కానీ అనుకోకుండా ఆఫీసు పని మీద సిటీకి వచ్చాను. పని త్వరగా తెమిలిపోవడంతో మాధవని కలిసి వద్దామని బయలుదేరాను. పెళ్లి రోజున వేరే అర్జెంటు పనుందని ఓ అబద్ధమాడి ముందుగానే శుభాకాంక్షలు చెప్పేస్తే ఓ పనైపోతుంది కదా అని అనుకున్నాను. అదే ప్రాంతం, అదే వీధి, కానీ గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. చిన్న ఇళ్ల స్థానే మేడలు, అపార్ట్మెంట్లు లేచాయి. ఒకప్పటి స్లీపింగ్ ఏరియా ఇప్పుడు షాపులతో, జనంతో బిజీగా ఉంది. మాధవ వాళ్ళింటి ముందుండే పెద్ద తురాయి చెట్టును బట్టి వాళ్ళిల్లు గుర్తుపట్టాను. పాత ఇంటిని పడగొట్టి 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు. ముచ్చటగా ఉంది. 3 పిల్లలున్నా ఇలాంటిది కట్టాడంటే 2 చేతులా సంపాదిస్తున్నాడన్నమాట. ఇవాళ రేపు పై జీతం లేకపోతే ఎవడు మాత్రం ఆస్తులు కూడబెట్టగలడు? నాదే పైపాటుకు ఆస్కారం లేని ఉద్యోగం అయిపోయింది. నాకు తెలియకుండానే నిట్టూర్చాను. ఇల్లు పడగొట్టినా తురాయి చెట్టును మాత్రం అలాగే ఉంచేశాడు. అదో పిచ్చి. తలుపులు తెరిచి ఉన్నాయి. కాలింగ్ బెల్ స్విచ్ కోసం తడుముతూనే లోపలికి చూశాను. ఒక అమ్మాయి నమాజు చేసుకుంటుంది. అదిరిపడి ప్రహరీ గోడ బయటకొచ్చి నేమ్ ప్లేట్ వంక చూశాను. లక్ష్మీ మాధవ. సందేహం లేదు, ఇది మన మాధవిల్లే. మరి ఆ అమ్మాయి పని మనిషేమో, అంతే అయి ఉంటుంది. ముస్లింల పొడగెట్టని మాధవ పనమ్మాయిగా అయిన ఆ మతస్థురాలని పెట్టుకుంటాడా? అసంభవం. ఎంతసేపయింది వచ్చి? ఇంటి ముందే తచ్చాడుతున్నావేంటి? బయటనుంచి వస్తూనే అడిగాడు మాధవ. ఇదిగో ఇప్పుడే వచ్చాను. స్కూటర్ని బయట పార్క్ చేసి ఆప్యాయంగా నా భుజం మీద చెయ్యేసి లోపలికి తీసుకెళ్లాడు. పెళ్లికి 3 రోజుల ముందే వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందిరా ప్రకాశం. ఫ్రెండ్షిప్ అంటే నీదేరా. పొంగిపోతూ చెబుతోంటే బలవంతాన నవ్వుతూ అనుసరించాను. అమ్మాయి ఫర్జానా, అంకులమ్మ. ప్రకాశం అని నా చిన్నప్పటి దోస్తు. మన ఇంటి పక్కనే అద్దుకుంటేవారు. నువ్వు కళ్ళు తెరవకముందే వీళ్ళిక్కడి నుంచి వెళ్ళిపోయారులే. మా అమ్మాయిరా, లక్ష్మీదేవిలా లేదు? గర్వంగా చెప్పాడు. బొట్టేలేని ఆమె ముఖం వంక అయోమయంగా చూస్తుంటే ఆదాబ్ అంటూ వంగి సలాం చేసింది. లోపలికెళ్తుంటే అమ్మాజాన్ని రమ్మను అన్నాడు ఆమెతో. కొంపదీసి వీడు ఇస్లాం స్వీకరించాడా ఏమిటి అని తలెత్తి చుట్టూ చూశాను. గోడలకి హిందూ దేవుళ్ల ఫోటోలు వేలాడుతూ కనిపించాయి. హమ్మయ్యా అని నాకు తెలియకుండానే నిట్టూర్చాను. మాధవ భార్య వచ్చి 2 చేతులు జోడించి నమస్కరించింది. బావున్నారా అన్నయ్య గారు? మీ గురించి చెప్పారు. మీ ఇంటికొచ్చి మేం పిలవకపోయినా మా అమ్మాయి పెళ్లికొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేను పరిచయం చేయలేదు లక్ష్మి, నవ్వాడు మాధవ. మాకు పరిచయాలు అవసరం లేదు గాని మీరిద్దరూ పార్వతీ పరమేశ్వరుల్లా ఉన్నారు. వీడు శుభలేఖ పంపినా మీ పెళ్లికి రాలేకపోయాను. ఇప్పుడు శుభలేఖ అవసరం లేకుండానే వచ్చేశాను, గొప్పగా చెప్పాను. అంతలో ఫర్జానా ట్రేలో మంచినీళ్ల గ్లాసులు పెట్టుకునొచ్చి మా ఇద్దరికీ ఇచ్చింది. ఆమె నకసిక పర్యంతం పరీక్షగా చూశాను. 100కి 100 పాళ్ళు ముస్లిం వాళ్ళకే. ఒక వేర హిందువు ఇంట 8th వండరే.
దీని వెనక ఉన్న మతలబు ఏంటో తెలుసుకోవాలని చాలా ఆరాటంగా ఉంది. అదేమిటో తెలుసుకుంటే తప్ప మనసు కుదుటపడేటట్టు లేదు. కానీ మాధవ ఒంటరిగా దొరకడం లేదే కర్మ. మాధవ కొడుకులొచ్చారు. నన్ను ఆప్యాయంగా పలకరించారు. నా ఏకైక కొడుకు కన్నా ఆత్మీయంగా మాట్లాడారు. ఎంత చక్కని సంస్కారం నేర్చారు. అనుకోకుండా ఉండలేకపోయాను. వాళ్ళేదో అడిగారు. ఫర్జానా ఏదో అంది. దెప్పుకున్నారు. అంతలోనే కలిసిపోయారు. నవ్వుకున్నారు. బావగారు ఫోన్ చేశారక్క. బారాత్కి గుర్రం మీద కాకుండా వెరైటీగా ఉంటుందని గాడిద మీద వస్తారట పెద్దవాడన్నాడు. చిన్నవాడు అది కూడా కుంటిగాడిదంట అని ముక్తాయింపిచ్చాడు. వాళ్ళని కొట్టబోయింది. వాళ్ళు పారిపోయారు. తరిమి పట్టుకుంది. ఆ మరుక్షణం ముగ్గురూ ఒకరిని పట్టుకుని ఒకరు ఒకటే నవ్వులు. ఆ దృశ్యాన్ని మాధవ అతడి భార్యే కాదు, నేను కూడా ముచ్చటగా చూశాను. మురిసిపోయాను. ఇంతలో భోజనం వడ్డించారు. లక్ష్మి కొసరి కొసరి వడ్డిస్తే ఫర్జానా బ్రతిమాలి బామాలి తినిపించింది. ముఖం చూపించి వెళ్ళిపోదామనుకున్న వాణ్ణల్లా ఆ రాత్రికి అక్కడే ఉండిపోయాను. మేడపైన పక్క వేశాడు. తెల్లవారులో కబుర్లు చెప్పుకుందాం, పైన అయితే ఎవరికీ డిస్టర్బెన్స్ ఉండదు అన్నాడు మాధవ. కాసేపు ఆ కబురు ఈ కబురు అయ్యాక ఫర్జానా కథేంటి అని అడిగాను. కథేమీ లేదు, మా అమ్మాయి అంతే. ఆ సంగతి విజయవాడలోనే చెప్పావు గాని చెప్పనివి చెప్పు, నీకు అభ్యంతరం లేకపోతేనే. అభ్యంతరం అని కాదు, అది తవ్వుకోవడం ఎందుకని. బోధన కన్నా ఆచరణ ఎన్నో రెట్లు గొప్పదంటారు. అందుకే అసలేం జరిగిందో తెలుసుకోవాలని ఆత్రంగా ఉంది. మాధవ గాఢంగా నిట్టూర్చాడు. పిమ్మట మెల్లగా చెప్పడం మొదలెట్టాడు. మా పెద్దోడు పుట్టిన 10-15 రోజులకి నగరంలో మతకల్లోలం చెలరేగింది. మత విద్వేషం పడగ విప్పింది. మతమౌఢ్యం కళ్లకు పొరలు కప్పింది. కొందరు హిందూ ముస్లింలు ఆగర్భ శత్రువుల్లా కత్తులు నూరుకున్నారు. కుత్తుకలు కోసుకున్నారు. దొంగతనాలు, దోపిడీలు, మానభంగాలు, గృహదహనాలు, రాజకీయ నాయకులు చేసిన ఆ మహాస్వార్థ యజ్ఞంలో ఎందరో అమాయకులు సమిధులయ్యారు. కత్తిపోట్లకు గురైన ఒక ముస్లిం మహిళ మా గుమ్మంలోకొచ్చి కుప్పకూలింది. చప్పుడుకి తలుపు తీశాను. ఏడాది బిడ్డను నా కాళ్ల దగ్గర పడుకోబెట్టి దండం పెట్టింది. దూరాన గుంపు రావడం చూసి లేవలేక లేచి పారిపోయింది. బిడ్డ వంక వెర్రిగా చూశాను. కానీ బిడ్డ నా వంక ఆర్తిగా చూసింది. అర్ధింపుగా చూసింది. ఒంటి మీద ఏడాది కూడా లేని బిడ్డని ఇంట్లోకి తీసుకొచ్చి తలుపేసేశాను. పాప ఒక్కసారిగా ఏడుపందుకుంది. నా భార్య చటుక్కున ముందుకొచ్చి బిడ్డని తీసుకుని పాలు పట్టింది. ఐ సీ, అలా ఫర్జానా నీ కూతురైందన్నమాట. లేదు, నీకు తెలుసుగా, నాకు హిందూ మతం అంటే వీరాభిమానం. హిందువునై పుట్టినందుకు ఎంతో గర్వించేవాణ్ణి. బల్లగుద్ది మరీ ఉపన్యాసాలిచ్చేవాణ్ణి. ఒక ముస్లిం అమ్మాయిని పెంచడం ససేమిరా ఇష్టం లేకపోయింది. పోలీస్ స్టేషన్కెళ్ళి జరిగింది చెప్పాను. వాళ్ళకిచ్చేయమని కోరాను. బిడ్డ తాలూకు వాళ్ళు వచ్చే వరకు నా దగ్గరే ఉంచమన్నారు. అయిష్టంగానే అంగీకరించాను. పేపర్లలో ఫోటో సైతం వేయించాను. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. ఇంకేం పాలుపోక సదానంద స్వామీజీ దగ్గరికి తీసుకువెళ్ళాను. ఆయనేం చేస్తారు, ఆయనే ఓ సన్యాసి కదా. నవ్వాను. నా మాటలు పట్టించుకోకుండా చెప్పుకుపోయాడు. నా మాటల్ని స్వామీజీ శ్రద్ధగా ఆలకించారు. పిమ్మట చిరు దరహాసం చేశారు.
ఇది నీ మతదీక్ష పరాయణత్వానికి అగ్ని పరీక్ష అన్నారు. ఉలిక్కిపడ్డాను. ఆయనేం చెప్పారంటే, ఏ మతమైనా జనహితమే, జనసౌభాగ్యమే, మానవ సముద్ధరణే కోరుతుంది. మతాన్ని ఇస్లాంలో మజూబ్ అంటారు. దానర్థం ధర్మపదం అని. నిశ్చలంగా, నిర్మలంగా, నిస్వార్థంగా ఉండటానికి ప్రయత్నించడమే మతమంటారు స్వామి వివేకానంద. త్రికరణ శుద్ధిగా, ఫలాపేక్ష రహితంగా కర్మ చేయడమే మనిషి కర్తవ్యం అన్నాడు భగవానుడు గీతలో. ఏ రుణానుబంధం ఉండి నీ దగ్గరికి చేరిందో చేరింది. త్రాహి అంటే రక్షించమని మూగగా అర్థించింది. ఆమెని, ఆమె పుట్టుకని, ఆమె సంస్కృతిని, ఆమె సంప్రదాయాన్ని రక్షించు. ఆమెను ఆమెగా రక్షించు. అది నీ బాధ్యత అన్నారు. ఎవరికి పుట్టిందో తెలియని అనాథ అయితే అది వేరే సంగతి. తెలిసాక తెలియనట్లెలా ఉండగలం? ఎలా పెంచగలం? ప్రశ్నించాను. నేను అలాగే అడిగాను. ఆయన ఏమన్నారో తెలుసా? భగవంతుడు నారు వేశాడు, నువ్వు నీరు పోయి. ఒక మత విశ్వాసపు నీడలో పెరగాల్సిన బిడ్డని అలాగే పెంచాలి. జన్మతః సిద్ధించిన మతబంధానికి దూరం చెయ్యడానికి నువ్వెవరివి? అంచేత ఆ బిడ్డని ముస్లిం బిడ్డగానే పెంచు. అదే నీకు నిర్దేశించిన కర్మ. హిందూ సంస్కారం, పరమత సహనం, ఉత్కృష్ట భారతీయ ధర్మం చాటుకునే అవకాశం నీకు లభించింది. శుభం భూయాత్. మై గాడ్, చెప్పడం తేలికే, చేయడమే కష్టం. ఆయన వాక్కు వేదాజ్ఞలా భావించాను. పాపకి ఫర్జానా అని పేరు పెట్టాను. ముస్లిం మత విశ్వాసాలతో, బోధనలతో, ఆచారాలతో పెంచాను. రోజూ నమాజ్ చేస్తుంది. ఉర్దూ స్కూల్లో చదువుకుంది. సేవ చేయాలనే దృక్పథంతో నర్సింగ్ కెరీర్ని ఎంచుకుంది. ముస్లిం అబ్బాయితోనే పెళ్లి కుదిర్చాను. చటుక్కున లేచి నిలబడి, లేవరా అన్నాను కోపంగా. ఎందుకురా? ముందులే చెప్తా. లేచాడు. గాఢంగా కౌగులించుకున్నాను. నువ్వు మనీషువురా, నీ ఫ్రెండ్ అవడం నా అదృష్టం అన్నాను కళ్ళ నుండి ఆనంద బాష్పాలు జలజలా రాలిపోతుంటే. ఆ మర్నాటి నుంచి నేను పెళ్లి పనుల్లో పాలు పంచుకున్నాను. పెళ్లి రోజు రానే వచ్చింది. మాధవ బంధువులు, స్నేహితులు తరలివచ్చారు. అందరం షాదీఖానాకు వెళ్ళాం. ముస్లింల సాంప్రదాయానుసారం నిఖాకు ఏర్పాట్లు చేశాడు మాధవ. వధువు తరపున హిందువులు, వరుని తరపున ముస్లింలు. అపూర్వ సంగమం. మన సంస్కృతికి అద్దం, భారతీయాత్మకు ప్రతీక. కుబూల్ చెప్పే ముందు మాధవని పిలవమంటే పిలిచాను. ఏం తల్లి? ఆదుర్దా పడుతూ వచ్చాడు. ఒకసారి నమాజ్ చేస్తాను అబ్బాజాన్. చెయ్యి తల్లి. మాధవ్ వైపు తిరిగి నమాజ్ చేసింది. నా ఆశ్చర్యానికి అవధుల్లేకపోయాయి. మక్కా వైపు తిరగకుండా ఇటు తిరిగావేంటి ఫర్జానా? మాధవ ఆందోళన పడుతూ అడిగాడు. మీరే నా మక్కా అంది ఆమె. ఆ తండ్రి కూతుళ్ళు మానవత్వపు మహాశిఖరాల్లా కనిపిస్తుంటే ఆనందంగా, అపురూపంగా, ఆరాధనగా చూస్తుండిపోయాను. If you like my Gata stories, give a like, share, and subscribe.